హలో అండి అందరికీ మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారండి. ఈరోజు పూజ కోసం ముందుగా నేను గుమ్మం అంతా శుభ్రం చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం దధ్యోజనం. అమ్మవారికి దధ్యోజనం అంటే చాలా ఇష్టం అండి. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా నేను ఇదే నైవేద్యం పెడతాను. అమ్మవారు కూడా చాలా ఇష్టం అండి. అమ్మవారు అన్నపూర్ణాదేవి అంటే సాక్షాత్తు ఆ అన్నబ్రహ్మ స్వరూపిణి కదండి. ఆమెకు ఇలాగ అన్నంతో చేసిన నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పబోతున్నానండి. మనం రోజు కుంకుమ పూజ చేసుకుంటాం కదా, కంపల్సరీ ఏ రోజు కూడా ఏ పూట కూడా మిస్ చేయొద్దండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారు. మహిషాసురునిపై అమ్మవారు యుద్ధం చేసే ఈ 9 రోజులు కూడా ఆమె చాలా ఉగ్రరూపంలో ఉంటారు. కాబట్టి మనం ప్రతిరోజు అందరం కూడా మనం కుంకుమ పూజ చేయడం వల్ల ఇంట్లో అమ్మవారిని మనం శాంతింప చేసినట్టు అవుతుంది. అలాగే అష్టోత్తరాలు కూడా మనకు నచ్చిన అష్టోత్తరాలు చదువుకోవాలండి. ఒకవేళ అష్టోత్తరాలు చదవలేని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం శ్రీ మాత్రే నమః.